నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. నేను మీ సునీత. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం శ్రీ రామస్వామి దేవాలయంకు ఫిబ్రవరి 15న జరిగే శివరాత్రి పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసు శాఖ ఏర్పాటు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఫిబ్రవరి 12న స్వయంగా సమీక్షించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు రామతీర్థంను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ మాట్లాడుతూ, శివరాత్రి పర్వదినాన రామతీర్థంకు సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చేసే అవకాశం ఉన్నందున సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. విజయనగరం నుండి రామతీర్థంకు వచ్చే ప్రత్యేక ఆర్టీసీ బస్సులను, రణస్థలం నుండి రామతీర్థంకు వచ్చే ప్రత్యేక ఆర్టీసీ బస్సులను వేరే స్థలాలలో పార్కింగు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సీతారామస్వామి ఆలయం, కోనేరు, బాత్ షూట్స్, కేశ ఖండనశాల, నీలాద్రి కొండపైన ట్రాఫిక్ రెగ్యులేషను, వాహనాల పార్కింగు, మూవింగు పార్టీలుగా బందోబస్తును విభజించామన్నారు. రామతీర్థం, నీలాద్రి కొండపైన ఎటువంటి ప్రమాదాలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు క్యూ లైన్లను ఏర్పాటు చేసి, లైటింగ్ ఏర్పాటు చేసి, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా త్వరితగతిన దర్శనాలు అయ్యే విధంగా చూడాలన్నారు. ట్రాఫిక్ రెగ్యులేషను, గొలుసు, జేబు దొంగతనాలు, ఈవ్ టీజింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా మఫ్టీలో పోలీసులను నియమించి పేకాటలు, డొక్కాటలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలన్నారు. రామతీర్థం నుండి దాసన్నపేట వరకు మరియు రామతీర్థం నుండి రాజవీధి వరకు గల మార్గంలో ఎటువంటి వాహనాలు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, అందుకు మూవింగ్ పార్టీలను ప్రత్యేకంగా నియమించాలన్నారు. వాహనాల పార్కింగుకు ఏర్పాటు చేసిన స్థలాలను పరిశీలించారు. నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వాటిని తాత్కాలిక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పరిశీలిస్తూ బందోబస్తును పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులను ఆదేశించారు. రామతీర్థంలో భక్తులు ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రాంతాలను, కోనేరు, దేవాలయ పరిసరాలను, నీలాద్రి కొండమెట్లు, పార్కింగు ప్రాంతాలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు భద్రతాపరమైన సూచనలు చేశారు. అనంతరం సీతారామస్వామిని దర్శించుకోగా దేవాదాయ అధికారులు జిల్లా ఎస్పీకి ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు, భోగాపురం రూరల్ సీఐ జి రామకృష్ణ, ఎస్బీ సీఐ ఏవి లీలారావు, నెల్లిమర్ల ఎస్ఐ గణేష్, దేవస్థానం ఈవో మరియు ఇతర పోలీసు అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. లైటింగ్ ఇంపార్టెంట్. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఒక్కొక్క ఏరియాని బట్టి జనాలు ఎక్కువ ఎవరైనా చూడు మరి ఎవరైనా మరి విశాలంగా స్వామివారికి మంచి బాగుంటుంది. చక్కగా